హాయ్ ఎవ్రీవన్, నేను మీ శివాలి. వెల్కమ్ టు దాత్రి బిజినెస్. ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు ఫినాన్షియల్ ఫ్రాడ్ ఆర్ సైబర్ ఫ్రాడ్. సో అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ అంటే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి అని తెలుసుకోవడానికి ఇవాళ నేను సందీప్ ముదాల్కర్ గారి దగ్గరికి వచ్చేసాను. సో హాయ్ సందీప్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్. సో సందీప్ గారు, నేను ఇంకొక న్యూస్ చూసాను. ఒక 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా ఇట్లా రీల్స్ త్రూ కూడా నాకు కొంతమంది షేర్ చేశారు. అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అండ్ కొత్తగా ఫామ్ అయిన ఏపీ గవర్నమెంట్ కూడా లైక్ ఏమని వస్తుందంటే గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం ఏదైతే మనకి డిజిటల్ యాప్స్ ఉన్నాయో దాని త్రూ మనకు కరెంట్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అవి పే చేయకూడదు అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజము? అది నిజమండి. అఫీషియల్గా మీరు ట్విట్టర్లో కూడా చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ట్వీట్ చేశారనమాట. ఏంటి అంటే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయకండి ఫ్రమ్ July 1 నుంచి. ఒకవేళ మేము పేమెంట్ చేసినా నాన్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఆ విధంగా రావడం జరిగింది. సో ఏంటంటే ఒఫీషియల్ వెబ్సైట్ ద్వారానే చేయాలని చెప్పేసి అంటున్నారు అనమాట. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇవన్నీ ఆర్బీఐ గైడ్ లైన్స్ కిందికి వస్తాయి. ఆల్ వాలెట్స్ ఆర్ గోయింగ్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అని. కాకపోతే ఏమైందంటే కేవైసీ ప్రాపర్ అప్డేషన్ చేయకపోవడం కానీ దాని మూలంగా ఏంటంటే కొన్ని వాలెట్స్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ దట్ ఈస్ సెకండరీ యాక్చువల్లీ, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్ మెయిన్. గవర్నమెంట్ ఏంటంటే యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీని మొత్తం ప్రైవేటైజ్ చేయాలని ప్లాన్లు ఉన్నారు అనమాట. ఇప్పుడు ఇదే కాదండి, రైల్వే డిపార్ట్మెంట్ కూడా చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా డిపార్ట్మెంట్స్ ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే జనాభా అనేది పెరిగిపోతుంది అండ్ గవర్నమెంట్ అనేది దాన్ని మెయింటైన్ చేయలేకపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళు ఏంటంటే టైం టు టైం అప్గ్రేడ్ అనేది చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు రీసెంట్గా తీసుకోండి, మీరు న్యూస్లో కూడా మనం విన్నాము, తెలంగాణ పోలీస్ సంబంధించినటువంటి సైట్స్ హ్యాక్ అయినాయి, యాప్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. కేటీఆర్ కూడా పెట్టారు యాక్చువల్ గా. నేను రీసెంట్ గా చూసాను లింక్డ్ఇన్ త్రూ దట్ తెలంగాణ పోర్టల్స్ వాట్ ఎవర్ వెన్ కేసీఆర్ వాస్ దేర్ అవి ఇప్పుడు వర్క్ అవ్వట్లేవు, ఓపెన్ కూడా అవ్వట్లేదు అనేసి విన్నాము మేము కూడా. అవును, అది కాంప్రమైజ్ అయిపోయినాయి అంటున్నారు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదని చెప్పేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ విధంగా కేటీఆర్ గారు ఇంకా అదర్ వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది అనమాట. సో మైట్ బి అది ఎంత ఇంటర్నల్ ఇష్యూస్ అవి మనకు తెలియదు, అసలు నిజమా అబద్ధం అనేది మనకైతే తెలియదు, బట్ ట్వీట్ చేశారు కాబట్టి మనకు తెలిసింది. ఇంకోటి ఏంటంటే అన్ని ప్రైవేటైజ్ ఎందుకు చేస్తున్నారంటే సర్వర్స్ అని అప్ టు డేట్ ఉండకపోవడము అండ్ దాన్ని ఏంటంటే లోపల ఉన్నటువంటి అప్లికేషన్ అప్డేట్ చేయకపోవడము, దాని ద్వారా ఏమైనా లూప్ హోల్స్ క్రియేట్ చేసేసి ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవుతున్నాయి అనమాట. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలా. సో ఎవ్రీ మంత్ మనకి గవర్నమెంట్ కి రెవెన్యూ వచ్చేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చాలా వస్తుంటాయి అనమాట. గవర్నమెంట్ ఎవ్రీ మంత్ వి పే ఎలక్ట్రిసిటీ బిల్. సో అదేంటంటే క్రోర్స్ లో ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఫోన్ పేలు, గూగుల్ పే ద్వారా చేస్తే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, ఇవి మనమే సొంతంగా చేసుకుందాం అని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేశారు. మళ్ళీ తర్వాత మరి చూడొచ్చు, ప్రైవేటైజ్ చేస్తున్నాం మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డ్ ని, అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మేము ఇచ్చేస్తున్నాము. సో దీంట్లో షేర్ 75% గవర్నమెంట్కి వెళ్తుంది, 25% కంపెనీ వాళ్ళు తీసేసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎందుకు మేము ప్రైవేటైజ్ చేస్తున్నామంటే ఓల్డ్ సిటీలో పవర్ బిల్స్ పే చేయట్లేదు, ఎవరైనా మా అంటే బిల్ జనరేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారు, ఏజెంట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు పోతే వాళ్ళని రానివ్వట్లేదు, వాళ్ళు కొట్టి తరమిస్తున్నారు అని చెప్పేసి ఇలా కూడా కొన్ని రీజన్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎంతవరకు కరెక్టో మనకే తెలియదు, ఒఫిషియల్గా అవి న్యూస్లలో వస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ రీజన్స్ కూడా ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే ఈ ఫోన్ పేలు, గూగుల్ పే కాకుండా ఓన్ పేటిఎం గేట్వేస్ పేమెంట్ గేట్వేస్ వాడాలి మనము. అండ్ ఈ కేవైసీస్ బాగా పెరిగిపోతున్నాయి, ఫ్రాడ్స్ డైలీ అండ్ వాళ్ళ సర్వర్స్ నుంచి కూడా డేటా లీక్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ పేటిఎం కానీ, గూగుల్ పే కానీ అలాంటివి డేటా బ్రీచ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి దాని కొరకే ఇవన్నీ కూడా వాలెట్స్ అనేది తీసేసేయడం జరిగింది అనమాట. ఈ తీసేసినంత మాత్రం అది ఆర్బీఐ ప్రెసెన్స్ లేకుండా తీసేసారని కాదు, ఆర్బీఐ గైడెన్స్ ప్రకారంగానే మన సీఎం గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే పేటిఎం లేదంటే చాలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. పేటిఎం కానీ, మీరు గూగుల్ పే తీసుకోండి, ఫోన్ పే తీసుకోండి, దీంట్లో గ్యాస్ అని ఉంటుంది, మొబైల్ రీఛార్జ్ అని ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట దీంట్లో. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ అయ్యేసరికి అది వాళ్ళకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ లాగా గవర్నమెంట్ అనుకుంటుంది అనమాట ఆ విధంగా. కానీ అది రీజన్ ఉండొచ్చు, రీజన్ ఉండకు. అందుకే ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా ప్రైవేటైజ్ చేస్తారు. అందుకే ఇప్పుడు మనం పేటిఎం తోటి కానీ, ఫోన్ పేల తోటి కానీ పేమెంట్ ఒకవేళ July 1 తర్వాత చేస్తే అది నాన్ యాక్సెప్టబుల్. దానికి ఒఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది ఎలక్ట్రిసిటీ బోర్డుది. గవర్నమెంట్ వెబ్సైట్ టీఎస్ ముందు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఏంటంటే టీజీ పెట్టారు ఇప్పుడు. సో గవర్నమెంట్ డొమైన్ కూడా మార్చడం జరిగింది అనమాట. ఆ గవర్నమెంట్ సైట్స్ ఏదైతే ఉందో దాని ద్వారానే మనం డైరెక్ట్గా పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనకి యూపీఐ ఆప్షన్ ఉంటుంది. అంటే అక్కడ కూడా మళ్ళీ మీరు పేమెంట్ పేటిఎం నుంచి అలా
చేసుకోవచ్చు అనమాట. బిల్ డెస్క్ ఉంది, కానీ ఏంటంటే గవర్నమెంట్ వాడొద్దని చెప్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో తీసే అవకాశాలు ఉన్నాయి. బిల్ డెస్క్ అనేది ఒకటి ఒఫిషియల్ పేమెంట్ గేట్వే అనమాట. దాని ద్వారా మనం డైరెక్ట్గా పేమెంట్స్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు యూపీఐలు అవి ఇవి చేసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే పేటిఎం యూపీఐస్ అవి వాడుకోకుండా ఇప్పుడు మీకు ఒక ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉన్నాను అనుకోండి, మీ బ్యాంక్ యాప్ లోనే మీరు ఒక యూపీఐ జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంక్. ఇప్పుడు పేటిఎం వాళ్ళు యూపీఐ ఎలా ఇస్తున్నారో అలా మనకు బ్యాంక్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో అందుకే ఏంటంటే బ్యాంక్ యాప్ లోనే మీరు యూపీఐ జనరేట్ చేసుకుని ఒకవేళ అక్కడ యూపీఐ ఆప్షన్ ఉంటే అలా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే డిజిటల్ అయినప్పటి నుంచి ప్రతిదీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి జనాలకి ఏంటంటే ఫింగర్ టిప్ మీద చాలా ఈజీ అయిపోయింది. ఫోన్ నెంబర్ తోటి అమౌంట్ పంపించడము, యూపీఐ తోటి పంపించడం, క్యూఆర్ కోడ్ తోటి పంపించడం అని చెప్పేసి ఇలాంటి చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మీరు రైల్వే డిపార్ట్మెంట్ కూడా తీసుకోండి, ఐఆర్సిటిసి వెబ్సైట్ తీసుకోండి, దాంట్లో కూడా మీరు టికెట్ బుకింగ్ చేస్తే మీకు కూడా అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, యూపీఐ పేమెంట్స్ ఉంటాయి, క్యూఆర్ కోడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. మీరు డైరెక్ట్ ఫోన్ తోటి. సో వాళ్ళు కూడా ఫ్యూచర్ లో తీసే అవకాశాలు ఉన్నాయి అనమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అది మీరు ఏదైతే అడిగిన క్వశ్చన్ కి అది 100% కరెక్టే. గవర్నమెంట్ అయితే దానికి తీసేసింది అనమాట యాజ్ పర్ ది ఓన్ డెసిషన్ బై ద సీఎం. అండ్ దిస్ ఇస్ ఆల్ అండర్ యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్ లైన్స్ ఓన్లీ. సో దే హ్యావ్ దట్ రైట్. అందుకే వాళ్ళు అలా చేయడం జరిగింది అనమాట. సో ఫర్దర్ ఏదంటే ఏదైనా పేమెంట్స్ ఉంటే మీరు డైరెక్ట్ ఆఫీషియల్ వెబ్సైట్స్ నుంచి చేసుకోండి, ఆర్ ఫిజికల్ గా ఆఫీసెస్, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఆఫీసెస్ ఉంటాయి కదా, అక్కడికి మనకి అంటే ఏరియా వైజ్ ఆఫీసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ గా పే చేసేసుకోవాల్సి వస్తుంది. సో అండ్ నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది, లైక్ బేసిక్ గా అంటే రీసెంట్ టైమ్స్ లో నేను విన్నాను పేటిఎం బ్యాంక్ అంటే మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో పేటిఎం, సో అది కూడా తీసేస్తున్నారు అని విన్నాము. అంటే అది యాక్చువల్లీ ఏంటంటే కొన్ని లూప్ హోల్స్ మూలంగా అది జరిగింది యాక్చువల్లీ, కానీ మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసేసారు. లేదు, అది యాక్చువల్లీ ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ప్రాపర్ గా పేటిఎం ఫాలో చేయలేదు, ఆర్బీఐ గైడ్ లైన్స్. ఈ గేట్వేస్ అన్ని కూడా ఆర్బీఐ చెప్పినట్టుగానే పనిచేయాలన్నమాట. ఇవన్నీ కూడా నేషనల్ పేమెంట్ గేట్వేస్ కిందకి వస్తాయి అనమాట. సో పేటిఎం ఏం చేస్తుందంటే కొన్ని రూల్స్ అగేన్స్ట్ గా చేయడం తోటి మీరు ఆడిటింగ్ చేసేటప్పుడు తెలిసిందనమాట ఆర్బీఐ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మీరు అగేన్స్ట్ గా చేస్తున్నారు, సో మేము మీ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి మనం న్యూస్ లో విన్నాం. అది కూడా 100% చేయనండి. మళ్ళీ తర్వాత దాన్ని రీస్టోర్ చేశారు, అగైన్ యూ కెన్ యూస్ పేటిఎం యాజ్ యూజువల్ అని చెప్పేసి మళ్ళీ మనకి అనౌన్స్ చేశారు. కాకపోతే కొన్ని సర్వీసెస్ దాంట్లో పని చేయట్లేదు, కొన్ని మనకి పని చేస్తున్నారు అనమాట. అంటే ఫాస్ట్ ట్యాగ్ తీసేస్తున్నారు, అది పని చేయట్లేదు, నాకు కూడా పని చేయలేదు. అప్పుడు నేను మళ్ళీ కొత్తది అప్లై చేసుకున్నాను అనమాట. సో కొంతమంది కస్టమర్స్ ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే కొన్ని పేటిఎం లో కొన్ని డిఫెక్ట్స్ రావడం తోటి షట్ డౌన్ అయిపోతుంది పేటిఎం పర్మనెంట్ గా, ఇక పేటిఎం ఫర్దర్ వాడకూడదు అని చెప్పేసి అన్నారు అనమాట. కాకపోతే ఇవన్నీ కూడా రీస్టోర్ చేశారని అగైన్ దే ఆర్ ఫాలోయింగ్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఓకే, సో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే అనౌన్స్ చేసిందో అదైతే రియల్ ఫ్యాక్ట్. yes ఎగ్జాక్ట్లీ. ఎవరైనా చూడొచ్చు, యూ గో టు ట్విట్టర్. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి చెప్పిందండి, ఇప్పుడు అది జెన్యూనా ఫేకా మనం తెలుసుకోవాలంటే మీరు నేను ఎవరో జనాలు చెప్పడం కాదు. జనాలు ఏం చేయాలంటే ట్విట్టర్ ఓపెన్ చేయండి, చెక్ చేయండి సీఎం ఏమైనా పోస్ట్ చేశాడా, లేకపోతే ఒఫీషియల్ సైట్ ఓపెన్ చేయండి, అసలు అక్కడ ఏమైనా అప్డేట్. ఇప్పుడు చూడండి మీరు ఒఫీషియల్ వెబ్సైట్ మీద కూడా ఒకటి రిమార్క్ పెట్టారు, నోటిఫికేషన్ పెట్టారు, నో మోర్ పేమెంట్ షుడ్ బి డన్ బై ద పేటిఎం అండ్ అదర్ వాలెట్స్. సో దిస్ ఈస్ ద వెబ్సైట్. ఇప్పుడు ఈ వెబ్సైట్ నుంచి టీఎస్ నుంచి ఇప్పుడు టీజీకి మార్చాము, ఇప్పుడు ఇదే మీరు కంటిన్యూ చేయాల్సిన వెబ్సైట్ ఫర్ పేమెంట్స్ అని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు. కానీ జనాలు ఎవరు అవన్నీ చూడరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ కూడా, వాళ్ళు మోసపోతే అప్పుడు చూస్తారు. అది ఆ విధంగా. అందుకే ఏంటంటే మనము ఇలాంటి ఒఫీషియల్ అప్డేట్స్ ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. న్యూస్ లో సెకండరీ, ఒఫీషియల్ గా ఇచ్చేదాన్ని ఫాలో చేస్తే దట్ ఈస్ మోర్ బెటర్. సో గవర్నమెంట్ అఫీషియల్స్ ఏదైతే సైట్స్ మనకి ఇచ్చారో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి, దాని త్రూ పే చేయండి, ఎందుకంటే July 1st నుంచే ఈ రూల్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అయింది, రైట్? సో థ్యాంక్ యూ సందీప్ గారు.